నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కొద్ది క్షణాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో ఏం నడుస్తుంది అనే దాని మీద ఆయన చాలా చక్కగా మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే ఏపీలో రూల్ ఆఫ్ లా అనేది లేదు, ఇప్పుడు అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. అక్కడ రూల్ ఆఫ్ ఫియర్ ఉంది, సంక్షేమం కుంటిపడింది, అభివృద్ధి అనేది జరగట్లేదు, అక్కడంతా దోచుకోవడం దాచుకోవడం మాత్రమే జరుగుతుంది, పోలీసులు కూడా సరిగ్గా వ్యవహరించట్లేదు, లాకప్ డెత్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చెప్తూ మరో మాట కూడా చెప్పారు, మా హయాంలో లాకప్ డెత్సే జరగలేదు, పోలీసు వ్యవస్థ చాలా స్వేచ్ఛగా పనిచేసింది, చాలా అద్భుతంగా పనిచేసింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అప్పుడు రూల్ ఆఫ్ లా అనేది చాలా క్లియర్గా ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నమాట. మరి నిజంగానే 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇవన్నీ లోపించాయా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవి ఇప్పుడు జరిగాయి అంటూ పోర్ట్రేట్ చేస్తున్నారా? అసలు వాస్తవం ఏంటి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే అప్పుడు ప్రభుత్వంలో మేము ఇలా చేసాం కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఇలానే చేస్తున్నారు అని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఆయన మాటల్లో అర్థం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ చూసి కాదంబరి జత్వాని ఏమంటది, లేకపోతే డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీ ఏమంటది, తిరుపతి గారు లేకపోతే జనుపల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులు ఏమంటారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఏమంటుంది, తోట చంద్రయ్య కుటుంబం ఈ ప్రెస్ మీట్ చూసి ఏమంటది? అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ ఫియర్ ఉంది అంటే రూల్ ఆఫ్ ఫియర్ ఎవరికి? క్రిమినల్సా? క్రిమినల్స్ భయపడుతున్నాడా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలీసింగ్, జగన్మోహన్ రెడ్డికి ఒక కేసు దొరికిందమ్మా, దాన్ని అడ్డం పెట్టుకుని ఇక చెలరేగిపోతున్నాడు గత 15-20 రోజులుగా. అదే ఏది ఆ సాయి కృష్ణ ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని అసలు ప్రెస్ మీట్లు, అసలు వాళ్ళ యొక్క విన్యాసాలు పరాకాష్ఠకు చేరాయి. ఇట్లాంటి కస్టోడియల్ టార్చర్స్ జగన్ హయాంలో ఎన్ని జరిగాయి? అప్పుడు అదేంటి మరి, అది రూల్ ఆఫ్ లానా? అది రూల్ ఆఫ్ ఫియర్ కాదా? కాదు సార్. ఎంత భయపడిపోయింది కాదంబరి జత్వాని. ఆమె తల్లిదండ్రులు రిటైర్డ్ ఆర్బీఐ ఆఫీసర్, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. వాళ్ళ తల్లిదండ్రులు ముగ్గురిని పట్టుకొచ్చి జగ్గయ్యపేటలో గెస్ట్ హౌస్లో పెట్టారు. 43 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఎలా అది? అది రూల్ ఆఫ్ ఫియర్ కాదా? లేదు సార్. ఇప్పుడు ఇదే ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేయటం రూల్ ఆఫ్ లానా? జగన్మోహన్ రెడ్డి ఏది రూల్ ఆఫ్ లా? అరే మాస్క్ అడిగాడు ఎవరు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే ఒక వైద్యుడు, అరే నడి రోడ్డు మీద పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారమ్మా రోడ్డు మీద. ఇదా జగన్మోహన్ రెడ్డి కోరుకునే రూల్ ఆఫ్ లా? రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే ఇదే. ఈ జగన్ ప్రెస్ మీట్ మనం ఎవరికి చూపించాలంటే నంద్యాలలో అబ్దుల్ సలాం ఫ్యామిలీకి చూపించాలి. అబ్దుల్ సలాం 2 బిడ్డలు, భార్య, 4 రైలు పట్టాలు కట్టేసుకుని సూసైడ్ చేసుకున్నారమ్మా. పోలీసుల టార్చర్ భరించలేక. అదే రూల్ ఆఫ్ లా? జగన్ నోటి వెంట రూల్ ఆఫ్ లా అనే పదం వస్తే లా పగలబడి నవ్వుద్ది, సిగ్గుపడుద్ది. అరే నువ్వు అసలు లాలెస్ రూల్ కదా, నీ పేటెంట్, నీ యొక్క పేటెంట్ ఏంటి? లాలెస్ రూల్ నువ్వు చేసింది. పోలీసుని అడ్డమైన పనులకు వాడుకున్నావు. జగన్ హయాంలో పోలీసింగ్ అసలు ఏమన్నారు దాన్నమ్మా? జేపీఎస్ అన్నారు, జగన్ పోలీస్ సర్వీస్ అన్నారు. అసలు ఆ పీనల్ కోడ్కి ఏమైనా పేరు పెట్టారు? ఐపీసీ కాదు అప్పట్లో, జేపీసీ అన్నారు. జగన్ పీనల్ కోడ్. అసలు రాజ్యాంగం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అన్నా అంబేద్కర్ రాజ్యాంగం వినపడదు, కానీ కొత్త రాజ్యాంగం ఒకటి వచ్చింది ఇక్కడ అప్పట్లో, రాజారెడ్డి రాజ్యాంగం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరుకునే రూల్ ఆఫ్ లా ఇదే.
ఏది అతను అంటోంది జై జగన్ అనకపోతే కోసిపారేయటమా? వాటే లా, ఎక్కువస్తారు. రూల్ ఆఫ్ లా. పల్నాడులో అడిగితే చెప్తారు, రాయలసీమలో అడిగితే చెప్తారు రూల్ ఆఫ్ లా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా అమలైంది. అరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలమ్మా, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ఎన్నిటిలా, నామినేషన్ ఎన్నికపోతే పాపం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఒక హైకోర్టు అడ్వకేట్ని పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళ వాహనం మీద బాదులతో బాది ఆ తల పగలగొట్టారు. అదే జగన్ కోరుకునే రూల్ ఆఫ్ లా. పారిపోయారు ముగ్గురు. అరే ఇప్పుడు పోలీసులకి బొండా ఉమాని, బుద్ధా వెంకన్నని జాగ్రత్తగా చేర్చారు. అతను హైకోర్టు అడ్వకేట్ అయితే అటు ఆ నాగార్జున సాగర్ మీదుగా తెలంగాణ పారిపోయాడు రక్తం ఓడే తలతో. రూల్ ఆఫ్ ఫియర్ ఇక్కడ రాజ్యం వెళ్తోందంటే ఒక ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకుని నువ్వు ఇదంతా పాస్ చేయకూడదు. ఏది సాయి కృష్ణ మరణం, లేకపోతే క్రాంతి కుమార్ మరి అది ఆత్మహత్య. ఏం చేసింది ఈ ప్రభుత్వం? సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు, జైలుకు పంపారమ్మా. ఒక ప్రభుత్వం తన హయాంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ని జైలుకు పంపటం జగన్ హయాంలో ఒకటన్నా జరిగిందా? ఎంతమంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ రోజు అరాచకాలు చేశారమ్మా? అంటే అక్రమ అరెస్టులు ఏవి జరగలేదు, ఈ టైంలోనే జరుగుతున్నాయి అంటున్నారు. అంటే చంద్రబాబు 53 రోజులు జైల్లో పెట్టడం సక్రమ అరెస్టా? అచ్చెన్నాయుడిని 83 రోజులు, కొల్లు రవీంద్రని 56 రోజులు, ధూళిపాల నరేంద్ర, అరే ఎవరిని కదిలించిన 20 రోజులు జైల్లో పెట్టడం సక్రమ అరెస్టా అని అడుగుతున్నా. అక్రమ అరెస్టులు సక్రమ అరెస్టులు ఏంటమ్మా? అరెస్ట్ అంతే. మీరు నేరం జరిగిందన్నారు, అరెస్ట్ చేశారు, ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, ఆ రోజు అరే పోస్ట్ ఫార్వర్డ్ చేసింది ఒక ఆమె, ఒక వృద్ధురాలు గుంటూరులో ఎల్జీ పాలిమర్స్లో ఏదో జరిగితే అవును అవును, ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏం చేశారు ఆమెని? రైటర్ రంగనాయకమ్మ. రంగనాయకమ్మ. ఆమెను ఏం చేశారు? ఆమెను అబ్బండి అసలు తరివేశారు, పోలీసులు హింసించారు. చివరికి ఆ రాష్ట్రంలో ఉండలేక హైదరాబాద్ వచ్చి తలదాచుకుంది. అవును. అతను ఎవరో ఒక అతను దాడిశెట్టి రాజా, అతని యొక్క గన్మెన్లు, అతని పిఏల వేధింపులు తట్టుకోలేక ఒక వికలాంగురాలు, మానసిక వికలాంగురాలమ్మా, ఆ తల్లి పారిపోయింది ఆ రాష్ట్రం వదిలిపెట్టి. బిడ్డతో సహా ఎక్కడికి వెళ్ళి దాక్కుంది? కాశీలో. మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక వచ్చారు వీళ్ళు. కాదంబరి జత్వాని జగన్ ఓడిపోయిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకుంది కనకదుర్గమ్మ గుడికి. ఏది రూల్ ఆఫ్ లా, ఏది రూల్ ఆఫ్ ఫియర్ అనేది జగన్ కాదు చెప్పాల్సింది, జనం చెప్పాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.